కదా, దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. కాపుల కోసం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి శ్రమించిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ అన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగ 77వ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామ్నగర్లోని మోహన రంగ విగ్రహానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావుతో పాటు పలువురు కాపు సంఘ నాయకులు, జనసేన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేకును ఎమ్మెల్యే జనార్దన్ కట్ చేశారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ జయంతిని నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం జరుగుతుందని అన్నారు. మోహన రంగ రాజకీయ వారసుడిగా వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ్ కుమార్, కాపు సంఘ నాయకులు బండారు మదన్, సింగరాజు రాంబాబు, అయినాబతిని ఘనశ్యామ్తో పాటు కాపు సంఘ నాయకులు పాల్గొన్నారు. మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. నీ బాట మరవని వాళ్ళు, నీ మాట వేదమనొల్లు, నీ ధైర్యం రోషం విల్లు మోహను రంగన్న. దండాలయ్య వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్న. దండాలయ్య వంగవీటి మోహను రంగన్న, కృష్ణా జిల్లా బెజవాడ టైగరు నీవన్నా. గర్జించే సింహము నీవే అన్నా మాయన్న వంగవీటి మోహను రంగన్న. మన్నించే గొప్ప మనసు నీదే మాయన్న వంగవీటి మోహను రంగన్న. ఎన్జీ రంగా గారి 77వ జన్మదిన సందర్భంగా ఈరోజు రామ్నగర్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎవరైతే కాపు నాయకులు ఉన్నారో మన పెద్దలు సంజీవరావు గారు కానీ, తర్వాత శ్రీనివాసరావు గారు కానీ, కృష్ణ గారు కానీ, ఇంకా ఎంతోమంది ప్రముఖులంతా కూడా ఇక్కడ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తప్పకుండా కూడా ఎన్జీ రంగా గారు ఆ రోజుల్లో కాపుల కోసం, వంగవీటి మోహన రంగా గారు ఆ రోజుల్లో ఏ విధంగా అయితే పట్టాల విషయంలో కానీ, లేకపోతే కాపు కమ్యూనిటీ కోసం కానీ, పేద ప్రజల కోసం కానీ అనేక సేవలు అందించారు ఆ రోజు కృష్ణా జిల్లాలో. ఈరోజు యావత్ రాష్ట్రం అంతా కూడా కాపు నాయకులంతా కూడా మనకి రంగా గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకునే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన జన్మదిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా కొత్త యంగర్ జనరేషన్కి కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించిన నాయకులు సంజీవ్ గారి ఆధ్వర్యంలో పెద్దలందరూ, కాపు సంఘం ఆధ్వర్యంలో పెద్దలందరూ రావటం జరిగింది. మేమందరం ఒకటే చెప్తున్నాం, ఈ రోజున ఆ రోజున ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చే నాయకుడిని కోల్పోయాం. ఈ రోజున న్యాయం కోసం పోరాడుతున్న నాయకుడి కోసం అందరూ ఏకకంఠంతో ఉంటే రాష్ట్రం ఏ రకంగా మారిందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక ఐక్యతతోటి ఒక నిర్ణయం తీసుకుంటే అది సునామీలాగా ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసిన కాపు సంఘ సోదరులందరికీ ధన్యవాదాలు చెప్తూ, స్వరారు బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల ప్లాట్ల కోసం నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నిరాయుధుని చేసి చంపడం జరిగింది. ఆ రోజున ఈ మన ప్రకాశం జిల్లానే కాదు, యావత్ ప్రపంచంలోనే రంగా గారంటే ఏందనేది ప్రపంచం మొత్తం తెలిసే విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రం తగలబడిపోయింది. అలాంటి వ్యక్తిని మనం పోగొట్టుకున్నందుకు బాధపడుతూ ఈ రోజున మనకి అదే స్థాయిలో మనకి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ రోజున కాపులందరినీ ఐక్యం చేసి ఒక ఏకతాటి మీదకి నడిపి 100% సీట్లు తెచ్చుకొని ఒక రాజకీయ ఉద్దండులాగా ముందుకు సాగుతున్నాడు. ఆయనకి అండదండగా ఈ కాపు సంఘాలు అయితేనే అందరూ ప్రతి ఒక్కరూ ఆ ఐక్యతతో కలిసి
అందరం కలిసి ప్రయాణం చేయాలని. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి విద్యార్థులకు ఉత్తమ బోధన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు నగరంలోని భాగ్యనగర్లో గల బదిరుల పాఠశాల సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని కలెక్టర్ తమీం అన్సారియా ఎమ్మెల్యే దామచర్లతో కలిసి సందర్శించారు. పరిసరాలు, తాగునీరు సదుపాయం, వంటగది, మరుగుదొడ్లను పరిశీలించారు. బాలికలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిని తెలిపేలా బదిరుల పాఠశాలలో బెల్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బాలికల వసతి గృహంలో అదనపు మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నీటి వసతి, చిల్ల చెట్ల తొలగింపు, విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్ లక్ష్మానాయక్, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడి అర్చన, ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఎక్కడికి వెళ్తారు వాళ్ళు పిల్లలు చేతులు పెడతారు కదమ్మా. మార్చాలి కదా ఈ రోజు బోర్డు మీద. న్యూ ఇయర్ వచ్చేసరికి నీకు జాయినింగ్స్ ఎక్కడ వస్తాయి ఎక్కువగా? 6th క్లాస్ వస్తుంది. 6th క్లాస్ లో అడ్మిట్ అవుతున్నా. 6th క్లాస్ లో ఉంటారు. ఆల్రెడీ ఇన్మేట్స్ ఎంత బోర్డర్స్ ఎంతమంది అది కాదు. డిఎస్ రజియా ఎవరు? టీజీటీ సార్ అలా ఇదే ఇదే లేదు పని కుక్కలా సరిపోతే ఇంకో ప్యాకెట్ ఇస్తారు. 50 మంది పద్దే ఆయిల్ కంజంలో తీసుకోండి చూద్దాం. ఈరోజు ఒంగోలులో ఉండే సోషల్ వెల్ఫేర్ 1 and 2 రెండు కూడా ఈరోజు మన మినిస్టర్ గారు, కలెక్టర్ గారు అందరం కూడా కలిసి ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా మేము రావటం కూడా జరిగింది. యాక్చువల్గా ఇదివరకు తెలుగుదేశం టైంలోనే మన ప్రభుత్వంలోనే అప్పుడు మేము ఉన్నప్పుడే ఇవి కూడా శాంక్షన్ చేయించింది. అదివరకు రెంటల్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళు. తర్వాత ఈ 5 yearsలో ఆ బిల్డింగ్ మేము ఉన్నప్పుడే దాదాపు పూర్తి చేసాం. తర్వాత ఓపెన్ చేశారే కానీ మినిమం ఫెసిలిటీస్ వీళ్ళు విద్యార్థులు ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వచ్చి వాళ్ళు ఏదో కష్టపడి చదువుకోవాలని తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి హాస్టల్స్లో ఉండి వాళ్ళకి మంచి ఫుడ్తో పాటు ఎడ్యుకేషన్ కూడా మంచిది ఇచ్చినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఫ్యూచర్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి దానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి కూడా ఈరోజు ప్రభుత్వం మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా శాఖకు రావటం కూడా మన అదృష్టం. కాబట్టి పేదలు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులందరం కూడా కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ బిల్డింగ్స్ కూడా స్ట్రెంత్ సరిపోకపోతే మినిస్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది. మనం కూడా అది ఫాలో అప్ చేసుకుని అక్కడ ఉన్న టీచర్స్ కూడా మోటివేట్ చేసి పిల్లలకు ఇస్తున్న ఎడ్యుకేషన్స్ క్వాలిటీగా ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ 2 and 3 అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఎక్కువ ని కూడా ప్రతి వీక్ దాన్ని చూసి మనము తగ్గిన చర్యలు కూడా జిల్లా యంత్రాంగం ద్వారా మనము చేస్తాము. సో ఈరోజు ఇటువంటి ఇన్స్పెక్షన్ని చేయాలి అని గౌరవ మినిస్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇదే విధంగా అన్ని హాస్టల్స్ సంప్రదించి మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్లతో కూడా ఫాలోఅప్ చేసి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం తీయాలని ప్రత్యేకంగా నేను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని అభినందిస్తున్నా. సమస్యలు చూసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో వీటి పరిష్కారం చొరవ తీసుకుందుకు మిగిలిన వసతి ఏర్పాట్ల కోసం కూడా మేము కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తూ ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టల్ అది సాంఘిక సంక్షేమ కావచ్చు, గిరిజన సంక్షేమ కావచ్చు, వెనుకబడిన వర్గాల సంక్షేమ హాస్టల్ వీటన్నిటిని కూడా మనం అభివృద్ధి తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు చొరవ ఉన్నారు. ఇక్కడ చదువుకున్నటువంటి ఎక్కువ మంది యువతలో స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలనేది, యువతలో నాణ్యమైన విద్య అందించాలని మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి ఆకాంక్ష. రేపు డిఎస్సి కూడా అయిపోతున్నాం. ఏ రోజైతే మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా ఆ డిఎస్సి కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా స్థాయిలో. తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ కొణిజేటి రోసయ్య జయంతి వేడుకలను శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని అద్దంకి బస్టాండ్ కూడల వద్ద గల కొణిజేటి రోసయ్య విగ్రహానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ పూలమాల వేసి నివాళులు ఘటించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన కొణిజేటి రోసయ్య సాధారణ కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రిగా గవర్నర్గా పనిచేశారని అన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి కొణిజేటి రోసయ్య అని తెలిపారు. ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ నేడు ఒంగోలు నగరం నందు ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాపూజీ మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తొంభై 1వ జయంతి సందర్భంగా ఈరోజు ఒంగోలులో మా వైశ్య సోదరులందరూ కూడా కలిసి ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను ఈరోజు అందరూ కూడా గుర్తుండేలాగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రోసయ్య గారు వైశ్య కుటుంబంలో జన్మించిన ఆయనకంటూ ఒక ఖ్యాతిని సంపాదించుకోగలిగాడు. ఆయన పేద కుటుంబంలో పుట్టి ఆయన ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నారో అక్కడ అందరికీ తెలిసే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు ఆ రోజుల్లో చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆయన అనేక మళ్ళని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ఉన్నతమైన శిఖరాలను అందించిన వ్యక్తి కూడా ఈరోజు మన మధ్యలో లేకపోవటం, వయసు రీత్యా లేకపోయినా కూడా ఆయన జ్ఞాపకాలు చేసిన అందరికీ పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొణిజేటి రోసయ్య గారి 91 జన్మదిన సందర్భంగా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ప్లస్ వైస్ సంఘాల తరఫున చిన్న సభ ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి మన లోక శాసనసభ్యులైన గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు వచ్చి వారి విగ్రహానికి పుష్పమాలాకృతం చేశారు. ఈ కొణిజేటి రోసయ్య గారు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ సమయంలో కూడా పునాది వేసిన ఫౌండేషన్ వేసిన ఆయన అన్నమాట శంకుస్థాపన చేశారు. వారు వైశ్య సంఘంలో పుట్టి వైశ్య సంఘానికి తలమానికంగా ఉండి అనేక రకమైన పదవులు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనేక సందర్భాల్లో ఆర్థిక శాఖ మంత్రిగా కృషి చేశారు. తదుపరి వారి సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం వారు తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా కృషి చేశారు. ఈ సందర్భంగా వారిని ఆదర్శంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో కూడా మన సంఘం తరపున వారికి నివాళులు అర్పిస్తూ మన సంఘం తరపున సమాజానికి కూడా సేవ చేస్తామని చెప్పని మన గౌరవనీయులు దామచర్ల జనార్దన్ సమక్షంలో నేను పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలండి. ఈ సభకు వించేసిన దామచర్ల జనార్దన్ గారు అన్నకి కృతజ్ఞతలు. రోసయ్య గారి 91వ జన్మదిన సందర్భంగా ఆయన చేసిన కార్యక్రమాలు కానీ ఆయన చేసిన పదవులు కానీ అన్నిటినీ స్మరించుకుంటూ ఆయన జన్మదినాన్ని మేము సభాపూర్వకంగా తెలియజేస్తూ భావితరాలకి తెలియజేలాగా నీట్ పరీక్ష నందు జరిగిన అవకతవకలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని కోరుతూ విద్యార్థి సంఘాలు చేపట్టిన విద్యా సంస్థల బంద్ నగరంలో ప్రశాంతంగా సాగింది. పునరుద్ధరించాలి మళ్ళీ నీట్ ఎగ్జామ్లు మళ్ళీ పెట్టాలి నీట్ ఎగ్జామ్లు మళ్ళీ పెట్టాలి నీట్ ఎగ్జామ్ రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే We want justice. 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 రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి విద్యార్థి ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి విద్యార్థి ఐక్యత వర్ధిల్లాలి పునరుద్ధరించాలి మళ్ళీ నీట్ ఎగ్జామ్లు పునరుద్ధరించాలి మళ్ళీ పెట్టాలి నీట్ ఎగ్జామ్లు మళ్ళీ పెట్టాలి మళ్ళీ పెట్టాలి నీట్ ఎగ్జామ్లు మళ్ళీ పెట్టాలి రద్దు చేయాలి ఎన్డీఏ ఎగ్జామ్లు రద్దు చేయాలి రద్దు చేయాలి ఎన్డీఏ ఎగ్జామ్లు రద్దు చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ వంగవీటి మోహనరంగ జయంతిని పురస్కరించుకొని కాపు సంఘ నాయకులు రావూరి బుజ్జి ఆధ్వర్యంలో ఒంగోలు రిమ్స్
బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. వంగవీటి మోహనరంగ చేసిన సేవలు ఆదర్శమని అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రిమ్స్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు ఓపీ సంఖ్యను పెంచడం జరిగిందని గుర్తు చేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో రిమ్స్ వైద్యసేవలు సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా రిమ్స్ వైద్యశాలను తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రావూరు బుజ్జి మిత్ర బృందం సభ్యులు చరణ్, వెంకీతో పాటు రిమ్స్ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలు, సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, నామినేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు వంగవీటి రంగా గారి 77వ జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు టౌన్లో నిర్వహించడం జరిగింది. ఆయన విగ్రహానికి అక్కడ పూలమాల వేసిన వాళ్ళు పెంచడం, అదేవిధంగా రిమ్స్లో మన బుజ్జి, అదేవిధంగా చరణ్, వెంకీ వీళ్ళందరూ కూడా కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టాము. అదేవిధంగా ఒక 30 మంది దాకా 30 యూనిట్ల వరకు బ్లడ్ డొనేషన్ కూడా రిమ్స్లో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరైనా కూడా మనుషులు పోయినా కూడా వారు చేసిన జ్ఞాపకాలు అనేది ప్రజల్లో ఎప్పుడూ గుర్తుంటాయి. ఇది ఒక నిదర్శనం. ఇది ఎందుకంటే ఎప్పుడో చనిపోయినా కూడా ఈరోజు ఆయన కాపు కమ్యూనిటీ ఎవరైతే మెయిన్గా వాళ్ళకి ఆ రోజుల్లో ఆయన చేసిన సేవలు కానీ, అదేవిధంగా ఈ రోజుకి కూడా ఒక యూత్ కూడా అందరూ కూడా ఆయన గుర్తుపెట్టుకొని పలు కార్యక్రమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు వంగవీటి రాధా గారు కూడా ఈరోజు పూర్తిగా, అలాగే కొన్ని ఎలక్టివ్ సర్జరీస్లో కూడా బ్లడ్ అవసరం ఉంటుంది. అలాగే కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కూడా మా దగ్గరికి వస్తుంటారు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కోసము. సో వీళ్ళందరి అవసరాలు తీర్చాలంటే మీ సహకారం లేకుండా మేము కూడా ముందుకి వెళ్ళలేము. అందులో భాగంగానే మన ఎమ్మెల్యే గారి పుణ్యాన, అలాగే రంగా గారి జయంతి సందర్భంగా ఒక 30-40 మంది వాలంటరీగా బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారండి. యాజ్ ప్రిన్సిపల్గా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరిగి, అలాగే మన బ్లడ్ బ్యాంక్ కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి. అన్ని రకాల ప్యాకెడ్ సెల్స్ అయితేనేమి, లేకపోతే హోల్ బ్లడ్ అయితేనేమి, అలాగే ప్లేటెట్స్ అయితేనేమి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా. అట్లాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా చెప్పమన్నారు, ఎమ్మటి తీరుస్తామన్నారు. అది కూడా మేము లెటర్ ఇస్తాం సార్కి. సో ఈ విధంగా ఎమ్మెల్యే గారు అలాగే అందరూ వచ్చి ఈ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ కండక్ట్ చేసినందుకు ప్రిన్సిపల్గా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ప్రభుత్వ వైద్యశాల ఒంగోలు నందు స్వర్గీయులు వంగవీటి మోహన్ రంగా వారి జయంతి పురస్కరించుకొని ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరం. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దామచర్ల జనార్దన్ గారికి స్వాగతం పలుకుతూ, సార్ యొక్క దీవెనలు హాస్పిటల్ చాలా అవసరం. అంతకుముందు కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు సార్ చేతుల మీదగానే నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం ఈ బ్లడ్ డొనేషన్ చేసుకున్నటువంటి ఈ ప్రదేశం కూడా మన శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగమే. ఈరోజు అందరూ కలిసి స్థానికులు దాదాపు 30 మంది రక్తదానం చేసేదాని కోసం ముందు జయంతి సందర్భంగా ముందుగా ఆయన అభిమానులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం మేము ఆయన జన్మదినానికి కానీ వర్ధంతికి కానీ ఇలా బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఈ జయంతికి ప్రత్యేకత ఏంటంటే, ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మా అన్నగారు దామచర్ల జనార్దన్ అన్న ఈ కార్యక్రమానికి రావటం, రిమ్స్ ఫస్ట్గా ఆయన శాసనసభ్యులుగా కూడా మొట్టమొదటిగా రిమ్స్కి రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన జనార్దనానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము భవిష్యత్తులో కూడా రంగా గారి అభిమానుల తరపున పేద ప్రజలకి సేవ చేయడానికి ఎల్లవేళ మేము సిద్ధంగా ఉంటాం.
ఈ మా రంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఒంగోలు నగర అధ్యక్షులుగా గుంటూరు ప్రభుదాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని ఓ హోటల్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో ప్రభుదాస్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ జాతి ఉద్యమ నాయకులు మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో ఆయన చేపట్టిన ఉద్యమంలో భాగస్వామి కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అలాగే కృష్ణమాదిగ ఆశయాలకు అనుగుణంగా వర్గీకరణ సాధన లక్ష్యంగా పనిచేస్తారని అన్నారు. తనలో జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరాధ్యక్షులుగా నియమించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 7న జరిగే ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా భారీ బైక్ ర్యాలీ, మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బావు జగజ్జీవనరావు విగ్రహాలకు పూలమాల వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రభుదాసును అభినందించారు. వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం, వర్ధిల్లాలి మందకృష్ణ గారి నాయకత్వం. మన గుంటూరు ప్రభుదాస్ గారిని ఎన్నుకునేటువంటి కార్యక్రమంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. ఇప్పటి వరకు ఉద్యమానికి సహకరించి ఎలాంటి చిన్న పదవి కూడా ఆశించకుండా ఉద్యమానికి సహకరించినటువంటి వ్యక్తి ఈరోజు బాధ్యతలు తీసుకోవటానికి ముందుకొచ్చినందుకు ఉద్యమం తరపున అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ఉద్యమాన్ని అన్నగారు ఇచ్చినటువంటి ఆదేశాలకు కట్టుబడి ఇంకా మరెన్నో మైలురాళ్ళు దాటే విధంగా మంచిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాడన్న ఒక నమ్మకంతో ఈరోజు తనకి పట్టణాధ్యక్షుడి బాధ్యతలు నేను అప్పచెప్తున్నాను. అదేవిధంగా మండల కమిటీలు, గ్రామ కమిటీలు రేపు 7వ తారీఖున జరగబోయేటువంటి 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఒంగోలు పట్టణంలో ఘనంగా జరుపుకోవడానికి కూడా ఈరోజు మేము ఈ పత్రికా ఒక సమావేశం ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఎన్నుకుంటున్నటువంటి ఈరోజు గుంటూరు ప్రభుదాస్ గారికి ఈ యొక్క అందుకని దానికి తగ్గట్టుగానే అకామిడేషన్స్ అన్నీ నేనే చూస్తాను, మీటింగ్ కావాల్సినవన్నీ నేనే చూస్తాను. ఏ రోజు ఒక పదవి కూడా ఆశించకుండా చేయడం జరిగింది. ఈరోజు మన మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల ప్రకారంగా ఈ టౌన్ అధ్యక్షుడి పదవిని నాకు అప్పచెప్పారు. ఇక నుంచి టౌన్ నుంచి గ్రామాలు, మండలాలు మరియు జిల్లా స్థాయిగా కమిటీలు మేము ఏర్పాటు చేసుకుంటాం. రేపు జరగబోయే 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము జెండావిష్కరణలు చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేపట్టనున్నాం. ఆ విషయం కై నేను కృష్ణాన్న కూడా తెలియజేయడానికి ఇక నుంచి ఎంఆర్పిఎస్ మన జిల్లాలో చాలా ఇంప్రూవ్ అవుతుంది. అందరూ కలిసి పనిచేస్తాం కంపల్సరీ. ఆదిమల్పు ప్రకాష్ అన్న గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే రమేష్ అన్న గారికి, సోదరుడు సందీప్ గారికి అందరు కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే రేపు జరగబోయే 7వ తారీఖు కూడా భారీ ర్యాలీ మరియు ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా.
మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.